श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఇందులో అధ్యాయం సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం చాలా విషయాలు మాస్టర్ గారు చెప్పినవి చదువుకునే దాని గురించి కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దీంట్లో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే, భగవతర్పణ బుద్ధితో సిద్ధము చేసి నివేదింపగా మిగిలిన పదార్థమును భుజించువాడు సమస్త పాపముల నుండి విడివాడును. అట్లుగాక ఎవడు తన కొరకు మాత్రమే భుజించునో వాడు పాపమునే తినినవాడగును అని చెప్పి భగవద్గీత శ్లోకాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఈ శ్లోకం వ్యాఖ్యానం తగదని తలచేవారు కృష్ణార్జుల ఈ వ్యాఖ్యానం తగదని తలిచేవారు కృష్ణార్జుల జీవితాచరణను, గీతలోని యజ్ఞతత్వ వివరణను, పురుష సూక్త రహస్య అన్న గ్రంథాన్ని, మతమెందుకు అన్న గ్రంథాన్ని చూస్తే కానీ సందేహం తీరదు. ఈ గ్రంథాలన్నీ పరిశీలిస్తే అప్పుడు అసలు ఈ గీతా శ్లోకానికి అర్థం అనేది ఇది సరైనది, ఇదే అన్నది అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యానం తగినది, ఇదే వ్యాఖ్యానం అన్నది అర్థమవుతుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ ఆహార పదార్థాన్ని సిద్ధం చేసుకోవడంలో మన యావత్ జీవిత విధానం ఇందులో ఉంది. కొంచెం యోచిస్తే అర్థమవుతుందని చెప్పారు. ఇక్కడ వాడు ఎంత నిజాయితీతో ధర్మసూత్రాన్ని, కర్మయోగాన్ని అనుష్ఠించి దాన్ని సంపాదించాడు అని అర్థం. అంటే ఎంత ధర్మంగా, నిజాయితీగా ఆ ధనాన్ని సంపాదించాలి. అది సంపాదించి తర్వాత తిరిగి దానిని తిని అతని జీవితాన్ని ఎలా వినియోగిస్తున్నాడు అనేది ఒక అర్థం అన్నమాట. ఆ ఆహారాన్ని మనం తింటాం, తిని మన జీవితాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నాం అంటే వచ్చిన శక్తితోటి మన జీవితాన్ని ఎట్లా నడుపుతున్నాం. ఇష్టం వచ్చినట్టు ఉంటున్నామా, లేకపోతే చక్కగా ధర్మబద్ధంగా మన జీవితాన్ని గడుపుతున్నామా? ఇవన్నీ ఆ వచ్చిన ఎనర్జీతో ఏం చేస్తున్నాం మనం, దాని ద్వారా శక్తి వస్తుంది కదా. మంచి పనులు చేస్తున్నామా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఉంటున్నామా? దీన్ని బట్టే మనకి వచ్చే ఫలితం అనేది ఉంటుంది జీవితంలో. అసలు భగవతర్పణ బుద్ధితో అంటే అదే చేయడం అనేది, నిజాయితీగా ధర్మబద్ధంగా సంపాదించడం, దాన్ని భుజించి మన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నాం. ఇష్టం వచ్చినట్టు ఉంటున్నామా, లేకపోతే చక్కగా బాబా చెప్పినట్టు మనం నడుచుకుంటూ దానికి తగ్గ ప్రయత్నం చేస్తూ అట్లా నడుచుకుంటూ బాబా చెప్పినట్టు, మహనీయులు చెప్పినట్టు నడుచుకుంటున్నామా, మాస్టర్ గారు చెప్పినట్టు చేస్తున్నామా? అదనమాట అక్కడ పాయింట్. అది అలా కాకుంటే కర్మలన్నీ జీవితం అంతా ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా కడిపి బాజా మాత్రం భగవంతుడికి నివేదించిన ఎవడైనా చేయగలడు. అంతే కదండి. ఇష్టం వచ్చినట్టు మనం చేసేస్తూ, ఇష్టం వచ్చినట్టు మనం బతికేస్తూ, ఎలా పడితే అలాగా ఏముంది వండేసి బాబాకి ఎట్లా నైవేద్యం చూపించడం అనేది ఎవడైనా చేస్తాడు. అంతే కదా. అదే చెప్పుకున్నా, ఎవడైనా చేయొచ్చు. ఎంతమందిని మోసం చేసిన వాడైనా పని చేయొచ్చు, నివేదించడం కదా. నివేదన భగవంతుడి నివేదన ఎవడైనా పెట్టచ్చు. కథ ఎలాగ సంపాదిస్తున్నాం, ఎట్లా దాన్ని చేస్తున్నాము, ఆ తిన్నదానితో మనం ఎట్లా చేస్తున్నాము, దాన్ని బట్టి నిజంగా భగవంతుడు దాన్ని తీసుకుంటున్నాడా లేదా అనేది మనకి అది ఆధారపడి ఉంటుంది దాని మీద. ఆ తిన్నదాంతో మన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నాం, అది అసలు కృతజ్ఞత అంటే అది. భగవంతుడి పట్ల కృతజ్ఞత అంటే అదనమాట. ప్రకృతి పట్ల కృతజ్ఞత అంటే అది. ఇలా మాస్టర్ గారు చెప్పినట్టుగా నివేదన పెట్టగలిగే ఆ ఇది వచ్చినప్పుడు అది అసలు నివేదన సరిగ్గా పెట్టడం అంటే అది. అప్పుడు ఆహారం తీసుకోవడం అంటే అది. తీసుకున్న తర్వాత మన అన్నీ చేయడం అంటే దాంతో ఆ ఎనర్జీతోటి మనం చేయడం, ఆ శక్తితోటి దాన్ని ఖర్చు పెట్టడం, దాన్ని ఆ శక్తిని, అదనమాట. అలాగే అందుకని ఇదంతా అవుతుంది. అలా మన ఇష్టం వచ్చినట్టు ఉన్నాం అనుకోండి, దైవాన్ని వంచడానికి మనం వంచుకుని, పరులను వంచుకుని, అదంతా వంచన అని చెప్తున్నారు. అది భగవంతుడి దృష్టిలో అది వంచన. అది దీనికి ఒక ఉదాహరణ ఒకటి చెప్పారు మాస్టర్ గారు.
అందుకే ఒక విధమైన వర్ణ వ్యవస్థను పాటించిన యూదుల దేశంలో అగ్రవర్ణస్థుడైన యేసు తక్కిన వారితో కలిసి భుజిస్తుండగా చూసిన సహవర్ణస్థులు నిందిస్తారు. ఆ యేసు అక్కడ ఒక వర్ణం వాళ్ళతో కూర్చొని తింటూ ఉంటాడు, ఆయన భోజనం చేస్తూ ఉంటాడు. తక్కిన వాళ్ళతోటి భోజనం చేస్తుంటే ఈ యేసు ప్రభు వాళ్ళ వర్ణానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో నిందిస్తారు. నువ్వేంటి వాళ్ళతో కూర్చొని తినడం ఏంటి, వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు, వాళ్ళతో కూర్చొని తినడం ఏంటి, అపవిత్రం అయిపోయావు, ఇది అది. అప్పుడు ఆయన అంటారట, మన లోపలికి వెళ్ళేది కాదు మనను అపవిత్రం చేసేది, మనలో నుంచి ప్రకటమయ్యేదే. అప్పుడు యేసుప్రభు చెప్పారట, ఏదో వాళ్ళ పక్కన కూర్చుని తిన్నంత మాత్రాన అది ఏమీ అపవిత్రం కాదు, అదేమి మన లోపలికి వెళ్ళేది కాదు మనల్ని అపవిత్రం చేసేది, మనలోంచి ప్రకటమయ్యేది, మనలోంచి బయటకు వస్తాయి చూసారా, అవి అపవిత్రం అంటే అని చెప్పారు. అవేంటి మనలోంచి ప్రకటమయ్యేది? మన ఆచరణ, దాన్ని ప్రేరేపించే మన బుద్ధి, మన వాక్కు. మన ఆచరణలో కనబడుతూ ఉంటుంది అపవిత్రం, దాన్ని ప్రేరేపించే మన బుద్ధి అపవిత్రం, మన వాక్కు అపవిత్రం. అవి అపవిత్రాలు అంటే దాన్ని సరిగ్గా ఉంచుకోండి పవిత్రంగా. అంతేగాని నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు, ఎవరి పక్కన కూర్చుని తిన్నావు, ఏం తిన్నావు, ఇవన్నీ కాదు అక్కడ. అదే ఆయన చెప్పిందట. అందుకని ఉత్తమ జీవిత విధానం ఇంత శ్రమ అనిపించబట్టే, అమ్మో ఉత్తమ జీవితంగా ఇట్లా బతకాలా, ఇప్పుడు నివేదించడం కోసం చెప్పుకుంటేనే అమ్మో అనిపిస్తుంది కదా, ఉత్తమంగా జీవించడం అంటే అలాగా అని చెప్పి భయపడి ఆ శ్రమ అనిపించబట్టే ఏమవుతుంది, కొన్ని వేల మందిలో ఒక్కడు పరిపూర్ణత కోసం యత్నిస్తాడు, కొన్ని వేల మందిలో ఒక్కడు ప్రయత్నం చేస్తాడట పరిపూర్ణత కోసం. అట్టి వారిలో సిద్ధిని పడిసేది ఏ ఒక్కడో, నిజంగా అసలు ఒక్కడే సిద్ధిపడుస్తాడు అందులోను, అంతమందిలోను, అంత వేల మందిలోను ఎవరో ఒక్కడేట అని కృష్ణుడు గీతలో చెప్తాడు. అలా యత్నించేవాడిని ధీరుడు అంటారట. వాళ్ళనే ధీరుడు, మిగతా వాళ్ళందరూ కాదు. ధీ అంటే వివేకము, అది కలవాడే ధీరుడు. ధీరుడు అంటే కండబలం కాదు అక్కడ, ధీరుడు అంటే వివేకము గలవాడు, అది ఉన్నవాడినే ధీరుడు అంటారు అని చెప్పారు. అది యత్నించక దుఃఖసాగరంలో శాశ్వతంగా మొగ్గుతూ ఉంటాం మనలాంటి వాళ్ళం అనమాట. దమ్మిడి లాభానికి ఏగాని క్షవరం అన్నట్లు ఉంటుంది అవివేకి బ్రతుకు. మనలాంటి వాళ్ళ బ్రతుకులు అలా ఉంటాయన్నమాట. అది ఇదంతా చెప్పి నెక్స్ట్ మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ కౌరవులు పాండవుల గురించి ధర్మదృష్టి కౌరవులకి లోపించింది, అదే వాళ్ళది పొరపాటు అనమాట. ఫస్ట్ పొరపాటు ఏంటంటే వాళ్ళది ధర్మదృష్టి అనేది లోపించింది కౌరవులకి. అది ఆ ధర్మదృష్టి అనేది పాండవులకు ఉంది. అందుకే కృష్ణ పరమాత్మ ఎవరి పక్షాన ఉన్నాడు, పాండవుల పక్షాన ఉన్నాడు. కౌరవుల పక్షాన ఎందుకు లేరంటే వాళ్ళలో ధర్మం లేదు, ధర్మదృష్టి లేదు వాళ్ళల్లో. అందుకని అది కలిగి ఉండడంలోనే పాండవుల ఆధిక్యత. ఏంటి ఆధిక్యత అంటే పాండవులది ధర్మదృష్టే వాళ్ళ ఆధిక్యత. అందుకే ఆ భగవంతుడికి నచ్చారు వాళ్ళు, కృష్ణ పరమాత్మకి నచ్చారు వాళ్ళు పాండవులు. మహాయోధుడైన ధర్మరాజు, భీష్ముడు గొప్ప ధర్మవేత్తలు, జనకుడు, రాముడు ధర్మవేత్తలు. నేటి ప్రపంచంలో లెనిన్, మావోలు బహుముఖమైన ధర్మాన్ని కొంతైనా అనుష్ఠించారు. ఈ లెనిన్, మావోలు అన్న వాళ్ళు కూడా కొంతవరకైనా దాన్ని అనుష్ఠించారు. కనుకనే వారి సిద్ధాంతాలు నానాటికి బలపడ్డాయి. అయితే వాళ్ళలో ఉన్నది ఏంటంటే ఆధ్యాత్మ ధర్మ సూక్ష్మం అన్నది లేదు వాళ్ళకి. అందువలన ఇవేమి అంత శ్రేయస్సునివ్వవు సమాజానికి. ఆ చరిత్ర మనకు అంతా చూసుకుంటే, ఇతర దేశాల్లో సిద్ధాంతాన్ని ఫాలో అయినది చూసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట. అంతకు మించిన శ్రేయో మార్గం జనాలకి కనిపించలేదు కాబట్టి వాటి వైపుకే జనాలందరూ ఆ సిద్ధాంతం వైపుకే ఉన్ముక్తులవుతున్నారు అని చెప్పి మనం నిన్న అంతవరకు మనం చెప్పుకున్నాం. రానున్న ఈరోజు ఏంటి అన్నది చూద్దాం మనం. రానున్న కాలంలో ఆ సిద్ధాంతాల నాయకులు ఈ విషయాన్ని గుర్తించి ఆధ్యాత్మిక ధర్మసూత్రాన్ని తప్పక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రవేశపెడతారని నా నమ్మకం అని మాస్టర్ గారు అంటున్నారు. రానున్న కాలంలో ఆ సిద్ధాంతాల నాయకులు, ఆ సిద్ధాంతాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో నాయకులందరూ ఈ విషయాన్ని గుర్తించి, అయ్యో అంటే ఈ సిద్ధాంతాల్లో ఆధ్యాత్మికమైన ధర్మసూక్ష్మం అన్నది లేదు, అది తెలియకుండా ఉంది ఈ సిద్ధాంతం, అందులో ఆధ్యాత్మిక ధర్మసూత్రాన్ని మనం ప్రవేశపెట్టాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆ విషయాన్ని గుర్తించి తప్పక దాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రవేశపెడతారు. అది నా నమ్మకం, అది మాస్టర్ గారికి నమ్మకంట. ఎప్పటికైనా జరిగి తీరుతుంది అని చెప్తున్నారు.
ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ధర్మసూత్రాన్ని తప్పక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు ప్రవేశపెడతారు, అది నా నమ్మకం అంటున్నారు. అలా కాకుంటే అట్టి ఉత్తమ ధర్మ జీవన విధానాన్ని తెలిపే మరొక సిద్ధాంతానికి ఇది తల ఒగ్గి తీరుతుందని నా విశ్వాసం. అలా కాకపోయినా ఉత్తమమైన ధర్మ జీవితానికి సంబంధించిన సిద్ధాంతం ఏదో ఒకటి వస్తుంది, దానికైనా తల ఒగ్గి తీరుతారు అన్న విశ్వాసం అని చెప్తున్నారు మాస్టర్. ఎలా చూసుకున్నా ఉత్తమమైన జీవన విధానం ఎలా ఉంటుందో అదే జరుగుతుంది ఫ్యూచర్లో అని మాస్టర్ గారు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్టి ధర్మాన్ని రాముడు, కృష్ణుడు, సాయి వంటి మహనీయులు చెప్పారు కనుక అది తప్పక ఉత్తమోత్తమైనది. ఏదైతే ఉత్తమ జీవిత విధానం అనే ధర్మం అయితే ఏదైతే ఉన్నదో దాన్ని రాముడు, కృష్ణుడు, బాబా వంటి మహనీయులు కూడా దాన్ని చెప్పారు కనుక అది ఉత్తమోత్తమైనది, అదే చాలా ఉత్తమమైనది. అన్నిట్లోకి ఎన్ని సిద్ధాంతాలు మనుషులు తీసుకురానివ్వండి, ఎన్నైనా చేయనివ్వండి, కానీ రాముడు, కృష్ణుడు, బాబా ఇలాంటి మహనీయులు చెప్పినవన్నీ అది చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు. అది శాశ్వతమని గుర్తించక అది ఎప్పటికీ శాశ్వతం. మహనీయులు ఏదైతే ధర్మ సూక్ష్మాన్ని చెప్పారో అది శాశ్వతమైనది. మధ్యలో మనుషులు తెచ్చేవన్నీ శాశ్వతం కాదు, అవి నిలబడవు. ఎప్పుడు ఆధ్యాత్మికత లేకుండా ధర్మం అంటే సిద్ధాంతాలు అంటే అవేం నిలబడవు. అది శాశ్వతమని గుర్తించక మానవాళికి తప్పదు, అసలు ఈ మానవ సమాజానికి తప్పదు, మానవాళికి అది శాశ్వతము అని గుర్తించక తప్పదు. దానిని అర్థం చేసుకుని యథాశక్తి ప్రవర్తింపజేయడంలో మన జీవితాలను యజ్ఞమయం చేసుకోవడమే మన కర్తవ్యం, మన తరింపు. దాన్ని అర్థం చేసుకుని మన జీవితాలని యజ్ఞమయం చేసుకోవాలి, అదే మన కర్తవ్యము, మన తరింపు కూడా అదే అని చెప్తున్నారు. అలా చేయడం వాగ్యజ్ఞం. అందుకే మన ప్రాచీనులు స్వాధ్యాయ ప్రవచనేచ అని పరమధర్మాన్ని చెప్పారు. అందుకే ఏం చెప్పారు, అలా చేయగలగడమే వాగ్యజ్ఞం అంట. అందుకే మన ప్రాచీనులు ఏం చెప్పారట, ప్రాచీన ఋషులు వీళ్ళందరూ ఏం చెప్పారు, స్వాధ్యాయ ప్రవచనేచ అని ఒక పరమధర్మాన్ని చెప్పారట. అంటే మనం తెలుసుకోవడానికి, హృదయగతం చేసుకోవడానికి అట్టి ధర్మాన్ని తెలిపే గ్రంథాలను చదువుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం చూసారా, స్వాధ్యాయ ప్రవచనేచ, ఇది కూడా అదే. అటువంటి గ్రంథాలను చదువుకోవాలి ఎప్పుడు. అది అంటే అట్టి ధర్మాన్ని చెప్పే తెలుసుకోవడానికి ఉండే గ్రంథాలను హృదయగతం చేసుకుని చెప్పే అటువంటి గ్రంథాలు చదువుకోవాలి. మరలా అంతేకాక మనం తెలుసుకున్న దానిని సాటివారికి ఎవరికి చెప్పదగిన రీతిని వారికి చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకోండి, నేను తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి, అంతేకాకుండా నా దగ్గర ఉంచుకోవడం అనేది కాకుండా మనం తెలుసుకున్న దానిని సాటివారికి దాన్ని పంచుకోవాలి. ఏదైతే మనం చదువుకున్నామో, దేన్నైతే తెలుసుకున్నామో మిగతా వాళ్ళందరితోటి షేర్ చేసుకోవాలి. ఎవరికి చెప్పదగిన రీతిని వారికి చెప్పాలి. ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా చెప్పాలి వాళ్ళకి. అలా చెప్పడంలో మన అవగాహన కూడా మరింత నిశితం అవుతుంది. అలా చెప్పడం ద్వారా ఏమవుతుంది, మన అవగాహన కూడా పెరుగుతుంది. తిరిగి మనకే మేలది. అప్పుడు అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏదో సత్సంగంలో చెప్పాలి అనుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా చదువుకోవాలి. చదువుకుని ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించుకో, ఇలా చెప్తామా, అలా చెప్దామా, ఇట్లా అర్థమవుతుందా, అలా చెప్తే అర్థమవుతుందా. నేను ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ తెచ్చుకోవడంలో ఏమవుతుంది, నాకు ఇంకా ఉపయోగం ఉంటుంది. అలాగ అవగాహన కూడా మరింత నిశితం అవుతుంది. ఈ రెండూ చేయని సోమరి ధర్మానికి చేటు కలిగించే వారిలో ప్రథముడు. చదువుకోక అటువంటి గ్రంథాలని, ధర్మాన్ని చెప్పే గ్రంథాలని చదువుకోక, ఇతరులకి చెప్పక, ఈ రెండు ఇతరులతో షేర్ చేసుకోక, ఈ రెండూ చేయని వాడు సోమరి ధర్మానికి చేటు కలిగించే వారిలో ప్రథముడు. వాడు ధర్మానికి చేటుట అలాంటి వాడు, వాళ్ళల్లో వాడు ముందు ప్రథముట్టవాడి. ఈ రెండు చెయ్యని వాడు. ఏదో ఒకటి చేయి, నువ్వు చదువుకో, ఆ చదువుకున్న దాన్ని నువ్వు చెప్పగలిగితే సాటి వాళ్ళతో పంచుకో, వాళ్ళు షేర్ చేసుకో. ఈ రెండూ చెయ్యకపోతే ఇంకా వాడు ధర్మానికి చేటు కలిగించే వారిలో ఇలాంటి సోమరి వాడు ముందు ఉంటాడని చెప్పారు. వాడు తినేది గీత చెప్పినట్లు పాపమే. ఇది రాసుకోవాలండి. ఈ 2 పనులు చేయకపోతే మనం ఏమవుతాం, భగవద్గీతలో చెప్పినట్టు మనం చేసేది పాపం అవుతుందిట. అది తినేది గీతలో చెప్పినట్టు పాపమే.
అందుకే ఇలా ఏం చెప్పారు, అలా చేయడం వాగ్యజ్ఞం అన్నారు. వాగ్యజ్ఞం అంటే అదే, మనం చదువుకోవడం, చక్కగా 10 మందికి ఆ ధర్మాన్ని చెప్పాలి. అప్పుడు మనం ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాము, మిగతా వాళ్ళు కూడా ధర్మం పాటిస్తూ ఉంటారు. ధర్మంగా జీవించడం అనేది జరుగుతుంది. అందుకని సాటి పాపులంతా వాడి వలన ఏర్పడిన వారే. అయ్య బాబాయ్ చూడండి, మనం అట్లా చెయ్యకపోతే మిగతా పాపులందరూ మన వలనే ఏర్పడిన వాళ్ళు అవుతారట. అంత ప్రమాదం ఉంటాయి ఇది. అందుకని మనం చదువుకుంటూ ఉండాలి, చదువుకున్న దాన్ని 10 మందితో పంచుకుంటూ ఉండాలి. అది మాస్టర్ గారు చెప్పిన విషయమే ఇది. అట్టి యత్నానికి స్థూలంగా ఒక పథకాన్ని సూచిస్తాను. మరి ఎట్లా చేయాలి, దీనికి ఎలాగా? నేను చదువుకున్నాను, మరి అందరితో పంచుకోమంటున్నారు, ఎలాగా ఏంటి అంటే అదే సత్సంగం అని చెప్పారు. దానికి సింపుల్గా మాస్టర్ గారు ట్రిక్ చెప్పారు, సత్సంగం చేయండి చాలు. ఇదివరకు ఋషులు చెప్పిందే స్వాధ్యాయ ప్రవచనేచ అని చెప్పారు ఋషులు. మనకు అదేదో అర్థం కాక గందరగోళం అవుతూ ఉంటుంది. అందుకే మాస్టర్ గారు మనకి గ్రంథాలు ఇచ్చేశారు, ఇందులో ధర్మం ఉంది, చక్కగా ఎట్లా ఆచరించాలో ఎలా చేయాలో అన్నీ పొందుపరిచేశారు. వేదాలు చదవక్కర్లేదు, ఉపనిషత్తులు చదవక్కర్లేదు, మనకి ఏం అక్కర్లేదు. హాయిగా మాస్టర్ గారు గ్రంథాలు చదువుకోవచ్చు, సత్సంగం చేసుకోవచ్చు. పూర్వం ఋషులు చేసింది అదే. నైమిసారణ్యంలో ఋషులందరూ కూర్చుని ఇట్లా సత్సంగం చేసుకునేవారు. సత్సంగం అంటే ఇలాగే గ్రంథాలు చదువుకుని చెప్పుకోవడం ఇవన్నీ చేసుకునేవారట ఋషులు. సత్సంగం చేసుకునేవాళ్ళు. అదేంటంటే సత్సంగమే అది. అదే మాస్టర్ గారు ఇప్పుడు మనకు తీసుకొచ్చారు. దానికే ఏం చెప్పారు మాస్టర్ గారు, ఒక పథకాన్ని సూచిస్తున్నాను అన్నారు. అదే సత్సంగం అన్నారు. సత్సంగం చేయండి చాలు. మాస్టర్ గారు ఎప్పుడైనా అదే చెప్పేవాళ్ళు, సత్సంగం చేయండి అమ్మా, సత్సంగం చేయండి అమ్మా, అందరికీ అదే చెప్పేవారు. మీరు ఎక్కడుంటే అక్కడ సత్సంగం చేయండి అంతే, అదే నేను కోరుకునేది అంతే అని చెప్పేవారు మాస్టర్ గారు. అంటే మీరు చక్కగా గ్రంథాలు చదువుకోండి, మీరు చదువుకున్న దాన్ని 10 మందితో పంచుకోండి. లేకపోతే ఏమైంది, ఇది ఇక్కడ చెప్పారు కదా, మనకి పాపం తిన్న వాళ్ళు అవుతాం. సాటి పాపులందరూ కూడా మన వలన ఏర్పడిన వాళ్ళు అవుతారట. అంత పాపాన్ని మూటగట్టుకుంటాం మనం. అందుకని అందులో పైనిచ్చిన ధర్మ వివరణని సమిష్టిగా అధ్యయనం చేసి చర్చించుకొని 10 మందికి చెప్పగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందడం అందరి కర్తవ్యం. ఇదేదో ఒకడని చెప్పలేదండి, మనందరి కర్తవ్యం అదే అని చెప్తున్నారు. అందుకని పైనిచ్చిన ధర్మ వివరణలను సమిష్టిగా అధ్యయనం చేసి, పైనిచ్చిన వాటిని అన్నింటినీ చక్కగా మన గ్రంథాలన్నింటినీ కూర్చుని మనం సమిష్టిగా అధ్యయనం చేయాలి. అందరం కలిసి చదువుకోవాలట. అధ్యయనం చేసి చర్చించుకొని, చక్కగా చర్చించుకోవాలి దాని గురించి. ఇంకేంటి అసలు ఏం చెప్పారు ఇందులో ఏంటి, ఇవన్నీ చర్చించుకుని 10 మందికి చెప్పగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందడం అందరి కర్తవ్యం. 10 మందికి మనం చెప్పగలిగేలాగా తయారవ్వాలి. అంతటి సామర్థ్యం మనకు రావాలి. అలాంటి ఆత్మవిశ్వాసం కూడా మనకు రావాలట. అది మన అందరి కర్తవ్యం. ఏదో ఒకళ్ళదే ఇద్దరిదే కర్తవ్యం కాదు, అది అందరి కర్తవ్యం అని చెప్తున్నారు. దేశంలో పలు తావులు అట్టివారు ఏర్పడితే అనతి కాలంలో దేశము మానవజాతి యావత్తు రామరాజ్యం అవడంలో సందేహం లేదు. ఇలా మాస్టర్ గారు చెప్పినట్టుగా కనుక మనం చేసుకుంటే ఈ దేశం అంతా అనతి కాలంలో ఈ మానవజాతి మొత్తం చక్కగా రామరాజ్యం అయిపోతుంటాం. మనంతా మొత్తం దేశమంతా రామరాజ్యం. రాముడు ఉన్నప్పుడు ఎలా ఉండేదో రాజ్యం, ఎంత సుఖశాంతులతో ఉండేవాళ్ళు, అలా అయిపోతుంటాయి ఇదంతా. అట్లా చేస్తే మనం మాస్టర్ గారు చెప్పినట్టుగా. అందుకే మాస్టర్ గారు అంతలా చెప్పేవారు, ఎక్కడుంటే అక్కడ సత్సంగం చేయండి. ఎట్లా చేయాలి, మాస్టర్ గారు చెప్పినట్టుగా. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే సత్సంగం భజన గ్రంథం ఇచ్చారు మనకి. ఇలా చేసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఇందులో ఏమన్నా లోటుపాట్లు పొరపాట్లు చేస్తామేమో అని చెప్పి దానికి కూడా మనకి హింట్ అనమాట. అన్నీ ఆయన అందించేశారండి. శుభ్రంగా అరటిపండు అంతా తొక్క తీసి అంతా తినమని ఇస్తుంటే అది కూడా మనం తీసుకోలేని స్థితిలో మనం ఉన్నామంట. ఇంకెలాగా అలా ఉంటే అది. అయితే కొందరికిట్టి కార్యక్రమంలో పాల్గొనడానికి బిడియము సిగ్గు పడతారు. అంటే మానవ సహజంగా మనకు వచ్చేవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిగింపులు ఇవన్నీ చదువుకున్నాం కదా మనం. అది ఇలాంటి వాటి వల్ల మనకి ఏమవుతుంది, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి బిడియము సిగ్గు పడతారు. కొంచెం బిడియం ఉంటుంది, సిగ్గు ఉంటుంది.
సత్సంగానికంటే అమ్మో వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, లేకపోతే వెళ్ళామనుకో ఏమో భజన చెయ్యొచ్చో చేయకూడదు, అలా ఏవో అలా ఉంటుంది. ఆయన గురించి పాడుతున్నాం, భగవంతుడి గురించి అన్నది లోపిస్తుంది. అందుకే సత్సంగం భజన గ్రంథం చదువుకోవాలి. నెమ్మదిగా వస్తూ ఉంటే సత్సంగంలో పాల్గొంటూ ఉంటే చక్కగా అప్పుడు అలవాటవుతుంది అన్నమాట. అదంతా అసహజమో వారికి తెలియదు, అది అసహజం అంట. ఆ బిడియము సిగ్గు భగవంతుడి గురించి, భగవంతుడి దగ్గర మనకి బిడియము సిగ్గు ఏంటండి? అది అసహజం అని చెప్తున్నారు. సహజం కాదండి ఆ బిడియము సిగ్గు భగవంతుడి దగ్గర కదా. ఆయన్ని కీర్తించడానికి, ఆయనకి చేయడానికి మనకి బిడియం సిగ్గు అయితే ఎలాగా? ఎక్కడెక్కడ బిడియం సిగ్గులు రావాలో అక్కడక్కడ రావాలి. చెడ్డ పనులు చేసేటప్పుడు బిడియము సిగ్గు రావాలి, గిల్టీ మనకి చిచ్చి అనిపించాలి. అప్పుడు హాయిగా దేవుణ్ణి కొలుచుకోవడానికి బిడియం సిగ్గు ఏంటి నమో అర్థం లేదు అది కదా. అందుకని అదంతా అసహజమో వారికి తెలియదు. వాక్కు మానవునికి ప్రకృతి ఇచ్చిన సామర్థ్యం. ఈ వాక్కు మనం మాట్లాడుతాం చూసారా, వాక్కు అనేది మానవునికి ప్రకృతి ఇచ్చిన సామర్థ్యం. ఇది ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి ఇచ్చిందంటే ఏంటి? వాక్కు భగవంతుడు ఇచ్చాడు మనకి. దీన్ని చక్కగా వినియోగించుకోరా, హాయిగా సద్వినియోగం చేసుకో, నీకు ఈ వాక్ ఇచ్చానని చెప్పారు. ఈ మాట్లాడడం దీని ద్వారా ఎంత జరుగుతుందండి? ఒక్కసారి అసలు కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది? ఒకటి మనం మాట్లాడితే పక్కవాడికి అర్థం అవడం అనేది అసలు ఎలా జరుగుతుంది? అది ఆ వాక్ ఎంత అద్భుతమైనది అది. దీంతో ఎంతైనా చేయొచ్చు వాక్కుతోటి కదా. మన శరీర అవయవాలతో ఎన్నో చేయొచ్చు మంచి పనులు. ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి, భగవంతుడు దాంతో ఇచ్చాడు. ఆయన అలా చేయమని ఆయన మనకి ఇచ్చారు. అసలు నిజాన్ని సుఖంగా బతకమని ఇచ్చారు. అంటే సుఖం అంటే మనకు వేరే అర్థాలు ఉంటాయి, అది కాదు. ఆయన చెప్పిన సుఖం, ఆయన చెప్పిన సంతోషంగా బతకడం, ఆయన చెప్పిన హాయిగా బతకడం, అది గుర్తుపెట్టుకోవాలి. సుఖం అంటే మన అర్థాలు వేరే ఉంటాయి, అది కాదు. అది వాక్కు మానవునికి ప్రకృతి ఇచ్చిన సామర్థ్యం. దాని ద్వారా హృదయాల మధ్య కవాటాలు తెరుచుకుంటాయి. ఆ వాక్కు ద్వారా మన హృదయాల మధ్య ఉన్న కవాటాలు తెరుచుకుంటాయట. మనిషికి అందుకే కబుర్లు చెప్పుకోవడం సహజంగా సంతోషకరం. మామూలుగా మనకేం నచ్చుతుందండి? కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది, అంతేనా? మనం మాట్లాడుకుంటుంటే ఎవరో ఫ్రెండ్ వచ్చారనుకో, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, చాలా బాగుంటుంది. ఎందుకంటే సంతోషంగా ఉంటుంది. అంటే కబుర్లు చెప్పుకోవడం అనేది మనకు బాగుంటుంది, సంతోషకరంగా మనిషికి. అలా కాని వారిలో అసహజమైన బలహీనత తావు చేసుకున్నదన్నమాట. అలా ఎవరికైనా నచ్చట్లేదు అనుకోండి, మాట్లాడుతుంటే హాయిగా సంతోషంగా లేకపోవడం అట్లా ఏమైనా ఉందనుకోండి, అదేంటంటే ఒక జబ్బే. అది అసహజమైన బలహీనత తావు చేసుకున్నదన్నమాట. అదొక బలహీనత, తావు చేసుకుందని అని చెప్తున్నారు మాస్టర్ గారు. అదొక బలహీనతట. ముందు పుటనలో తెలిపిన కృత్రిమమైన బిగింపు మనసులో స్థిరపడిందన్నమాట. ముందు మనం అన్ని బిగింపుల గురించి చెప్పుకున్నాం కదా అంతకుముందు. దాని వలన ఇలా ఏర్పడుతుంది. సంతోషం ఉండదు వాడికి ఇతరులతో మాట్లాడుతున్నా ఆనందంగా ఉండదు, సంతోషంగా ఉండదు వాడికి. దానిని విడవకుండా వారేమీ సాధించలేరు. ఆ బిగింపుని విడవకపోతే మనం సాధించగలిగేది ఏమీ లేదని చెప్తున్నారు. ఆ బిగింపుని వదిలించుకోవాలి. ఇదంతా చదివి భీతి చెందిన కొందరు, ఎందరో మహనీయులు, శ్రీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి వారు ఇవేమీ చేయకుండానే ఆత్మసాక్షాత్కారం పొందారు కదా అంటారు. సరే, ఇదంతా చదివి భయం వేస్తుందట మన బోటి వాళ్ళకి. భయం వేసి కొందరు అంటారట, ఎంతోమంది మహనీయులు ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు, వాళ్ళు ఇవేమీ చేయలేదు కదా, ఇవేమీ చేయకుండానే వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం జరిగిపోయింది కదా, పొందేశారు కదా అంటారట. మరలా పోనీ మీరు అలాగే చేయండి చూద్దాం అంటే, పోనీ వాళ్ళు ఏదో చేయలేదు, వాళ్ళు పొందేశారు ఇవేమీ చేయకుండానే. సరే అయితే మీరు అట్లాగే చేయండి, వాళ్ళలాగానే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి అని పోనీ మీరు చేయండి అని అన్నారనుకోండి మాస్టర్ గారు. చూద్దాం అలాగే చేయండి అని అంటే మనం వారంతటి వాళ్ళం కాలేదు కదా అంటారట. అబ్బాయి మనం వాళ్ళంతటి వాళ్ళం కాదు అంటారు. పోనీ వాళ్ళంతటి వాళ్ళం కాదు అంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయలేదు కదా, వాళ్ళ ఆత్మసాక్షాత్కారం పొందేశారుగా, ఇంత కష్టం వాళ్ళు పడలేదు కదా, మీరేమో ఎంత కష్టపడమంటున్నారు, ఇవన్నీ చేయమంటున్నారు అంటే, సరే అయితే వాళ్ళని పొందండి, నేను తెలుసుకోండి రమణ భగవాన్ లాగా అని చెప్పామనుకోండి, అయ్యి బాబాయ్ మనం వాళ్ళంతటి వాళ్ళం కాదండి అంటారట.
వారంతటి వారు ఇలా చేస్తే అయ్యారు. వాళ్ళంతటి వాళ్ళు ఎలా అయ్యారు? ఇదంతా మాస్టర్ గారు చెప్పింది అంతా చేస్తేనే వాళ్ళు అంతటి వారు అయ్యారట. వారు ఆ మహనీయులందరూ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందుడు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇదంతా చేశారు. వాళ్ళు చేస్తేనే అయ్యారు వాళ్ళు. అది మన నుండి ఆత్మశక్తిని మరుగుపరిచే దోషాల్లో మొదటిది మలదోషమని, అంటే రాగ ద్వేష స్వార్థాది మలాలేనని, అవి నిష్కామ కర్మ ద్వారా తప్ప తొలగవని. అటు తర్వాత కానీ సాధకుడు మనోచాంచల్య రూపమైన విక్షేప దోష నివారకమైన ఉపాసన, నిశ్చలమైన ఇష్టదేవతా ధ్యానం చెయ్యజాలరని మన ఋషులు చెప్పారు. మన ఋషులు ఒక పాయింట్ చెప్పారట ఇక్కడ, చాలా ముఖ్యమైనది. మన నుండి ఆత్మశక్తిని మరుగుపరిచే, మనలో ఉండే ఆత్మశక్తిని మరుగుపరుస్తాయట. ఆ దోషాలు ఉంటాయట. ఆ దోషంలో మొదటి దోషం ఏంటంటే మలదోషం అంటారట. అంటే ఈ మలదోషం అంటే రాగద్వేష స్వార్థాది మలాలే. ఇవన్నీ ఏంటి? రాగము, ద్వేషము, స్వార్థము అనేవి మలదోషాలు అన్నమాట. అవి నిష్కామ కర్మ ద్వారా తప్ప తొలగవని. అవి ఎట్లా తొలుగుతాయి? మనకున్న రాగము, ద్వేషము, స్వార్థము ఇలాంటివి ఎట్లా పోతే మనలో ఉన్నవి అంటే నిష్కామ కర్మ చేయమన్నారు. నిష్కామ కర్మ అంటే చెప్పుకున్నాం కదా, అంతకుముందు అంతా చెప్పుకుంటూ వచ్చాం. దాని ప్రతిఫలాన్ని మనం ఏం ఆశించకూడదు, ఆశించకుండా చేయాలి. దాని నిష్కామ కర్మ ఏదో వస్తుందని కాదు చేసేది, చేయడమే అంతే. భగవతర్పణం చేయడమే నిష్కామ కర్మ. దాని ద్వారా తప్ప తొలగవట. అవి తొలగాలంటే వేరే మార్గం లేదు, ఇట్లా చేయాల్సిందే అని చెప్పారు. నిష్కామ కర్మ చేయి, అలా అయితే అవి తొలుగుతాయని. అటు తర్వాత కానీ సాధకుడు మనోచాంచల్య రూపమైన విక్షేప దోష నివారకమైన ఉపాసన చెయ్యజాలరని మన ఋషులు చెప్పారు. అది అయిన తర్వాతే మనకి ఇష్టదేవత యొక్క ధ్యానం కానీ అవన్నీ విక్షేప దోష నివారణ అవుతుంది దానివల్ల. అది చెప్పారనమాట ఇక్కడ. ఆ ఉపాసన చేయాలంటే ముందు ఇవన్నీ, అసలు భగవంతుడికి ఉపాసన చేయాలంటే ముందు ఇవన్నీ పోవాలి. నేను ఉపాసన చేస్తానని అంటే కుదరదు, ముందే స్టార్టింగ్గా మొదలెడితే కుదరదు. ఇవన్నీ పోవాలి, పోయినవాడే దానికి అర్హుడు ఉపాసన చేయడానికి. పై మహనీయులందరూ గత జన్మల్లో అలా చేసి అట్టి మల విక్షేప దోషాలను అంతమొందించిన వారే గనుక పై మహనీయులు, మనం పైన చెప్పుకున్నాం కదండి, వాళ్ళు చేయలేదండి రమణ మహర్షి లేకపోతే రామకృష్ణ పరమహంస అని అంటున్నాం, కానీ మనకు తెలీదు వాళ్ళు చేశారని. పై మహనీయులందరూ గత జన్మల్లో అలా చేశారట. వాళ్ళు అంతా చేసుకుంటూ వచ్చారనమాట. గత జన్మల్లో ఎంత సాధన చేశారో చూడండి వాళ్ళు. అంతకుముందు జన్మల్లో తీవ్ర సాధనలు చేశారు వాళ్ళు. రమణ భగవాన్ కానీ, రామకృష్ణ పరమహంస కానీ, బుద్ధ భగవానుడు కానీ, వాళ్ళందరూ. బుద్ధుడు చెప్తాడు కూడా, ఆయన గత జన్మల్లో చాలా చేశానని, అనేక మంది బుద్ధుల్ని సేవించాను అట్లా చెప్తాడు ఆయన. అలాంటి ఈ మల విక్షేప దోషాలను అంతమొందించేశారు వాళ్ళు. గత జన్మల్లో అంతం చేశారు ఆ దోషాలన్నిటి. వాళ్ళ మహనీయులుగా ఎలా రూపొందారంటే వాళ్ళు అంతటి సాధన చేశారనమాట. అంటే రాగ ద్వేష స్వార్థాది మమకారాలు అవన్నిటినీ వాళ్ళు జయించేశారు మొత్తం అవన్నీ. కనుకనే ఈ జన్మలో అంతటి ధ్యానాదులను అభ్యసించి కృతాకృతులయ్యారని అర్థం చేసుకోవాలి. అప్పుడు అందుకే ఈ జన్మలో వాళ్ళు అంతలా ధ్యానం చేయగలిగారు. ముందు అవి పోగొట్టుకోవాలి. అందుకే మాస్టర్ గారు ఏం చెప్తారు? సంస్కారాలు మార్పు, సంస్కారాలను మార్చుకోవాలి అని చెప్తారు. అందుకే ఈ పిచ్చి పిచ్చి సంస్కారాలన్నీ మనలో పోవాలి. ముందు అదే చెయ్యాలి. అమ్మగారు కూడా ఓ స్పీచ్లో చెప్తారు, అదే పెట్టుకో, ఏం పర్వాలేదు నువ్వేం చేయకపోయినా అని చెప్తారు. అది ముఖ్యంట. అది చేస్తే కానీ మనం ఏ సాధనలు చేయను, ఏవి ఫలించవు మనకి. ముందు అవే పోగొట్టుకోవాలి. ఈ మనదోషాలని చెప్పారు చూసారా, అది చేస్తే కానీ ఏదైనా చేయడానికి మనం అసలు అర్హులమే కాదు. అందుకని అర్థం చేసుకోవాలి. అలా చేయనందువలనే ఎన్ని లక్షల మంది వారిని దర్శించి వారి బోధనను విన్నా ఏ కొద్ది మందో తప్ప ఎట్టి ఉత్తమ స్థితులను సాధించలేకున్నారు. మరి ఇంతమంది భక్తులు ఉన్నారు కదండి, ఇంతమంది మహనీయులకి ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులందరికీ భక్తులు ఉన్నారు. కానీ ఏ కొద్ది వాళ్ళందరూ మరి వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ బోధనలు వింటున్నారు. కానీ ఏ కొద్ది మందో తప్ప ఎట్టి ఉత్తమ స్థితిని సాధించలేకున్నారు. కొద్దిమందే ఉత్తమ స్థితికి వెళ్తున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారా? లేదు. బాబాని ఎంతమంది ఆశ్రయించారు? రమణ భగవాన్ ఎంతమంది, రామకృష్ణ పరమహంసని ఎంతమంది, వివేకానందుని ఎంతమంది,
వాళ్ళల్లో కూడా కొద్ది మందో అంతే. మన బాబా చరిత్ర సాయిస్ అన్ని చూడండి తెలుస్తుంది, కొద్ది మందో ఉంటారు అంతే. మరి అందరూ ఎందుకు పొందట్లేదు? ప్రతి వాళ్ళు మహాత్ముల దగ్గరికి వెళ్ళిపోయిన ప్రతి వాళ్ళు అయిపోవాలి కదా, ఉత్తమ స్థితి పొందేయాలి కదా, ఎందుకు పొందట్లేదు? కొద్దిమంది ఎందుకు అవుతున్నారు? అందుకే సాయి తాము ఒక జన్మలో రగ్గులు నేసానని మరొక జన్మలో సిపాయినని చెప్పారు. అందుకే చెప్పారు బాబా, ఒక జన్మల్లో నేను రగ్గు నేసాను, ఇంకో జన్మలో నేను సిపాయి. ఇవన్నీ మన లీలామృతం చూడండి. అంటే ఆయన ఎంత సాధన ఎట్లా చేసుకుంటూ వచ్చారో చూడండి. ఆ రగ్గులు నేసాను దాంట్లో చూడండి, తలపాకాలు నేసాను, పొట్టు నేసాను, నా పనితనానికి మెచ్చి తివాసీలు నేసాను, నా పనితనానికి మెచ్చి నా యజమాని చాలా ఎక్కువ ఇచ్చారట, 600 ఏదో ఇచ్చారట యజమాని, నేనేమో అవన్నీ అది ఉంచుకోకుండా అందరికీ ఆయన ఇచ్చేశారట. ఇవన్నీ చూడండి ఆయన ఎంత ఆచరించి చూపించారు, అన్నీ ఆచరించుకుంటూ వచ్చారనమాట. అది అంటే మానవుడు ఇచ్చేది నిలవదు, ఇవన్నీ రాశారు అందులో, మాస్టర్ గారు రాస్తారు చూడండి. ఇలా సర్వతోముఖమైన ధర్మాచరణను, స్వార్థపూరితమైన ప్రయోజనాలను ఆశించక నిష్కామ కర్మయోగాన్ని బ్రహ్మచర్య గృహస్థాశ్రమాల్లో గడిపి మల విక్షేప దోషాలను అతిక్రమిస్తేనే వారి అంతరంగాలు వానప్రస్థం సన్యాసాశ్రమాలకు తద్వారా ఆవరణ దోష భంగానికి యత్నించని అర్హులు కాలేరు. ఇది ఋషివాక్యం, నిత్య సత్యం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అలా సర్వతోముఖమైన ధర్మాచరణను, సంపూర్ణమైన ప్రయోజనాలు ఆశించక నిష్కామ కర్మయోగాన్ని అభ్యసించాలి, నిష్కామంగా చేయమని చెప్తున్నారు. బ్రహ్మచర్య గృహస్థాశ్రమాల్లో గడపాలట. ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ బ్రహ్మచర్యము గృహస్థాశ్రమాల్లో గడిపి మల విక్షేప దోషాలను అతిక్రమిస్తేనే, అందులోనే మల విక్షేప దోషాలు చెప్పుకున్నాం కదా, రాగద్వేష స్వార్థాది ఇవన్నీ, వాటన్నిటిని దోషాలను తొలగించుకుంటేనే వాళ్ళ అంతరంగాలు, అప్పుడు వాళ్ళ మనసులో వానప్రస్థము సన్యాసాశ్రమాలుకి వాళ్ళు అర్హులు అవుతారు. అప్పుడు తద్వారా ఆవరణ దోష భంగానికి యత్నించిన అర్హులు కాలేరు. అప్పుడు ఆవరణ దోష భంగం చేయడానికి కూడా, వాళ్ళు యత్నించడానికి కూడా అర్హత రాదని చెప్తారు. ఇది ఋషివాక్యం, నిత్య సత్యం. అది అంటే ధర్మాచరణ అన్నది చెప్పారు, నిష్కామ కర్మ చెప్పారు. ఇవన్నీ చేస్తేనే తప్ప మనం బ్రహ్మచర్య గృహస్థాశ్రమాలలో మనం దాన్ని చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి, నిష్కామ కర్మగా చేసుకుంటూ వెళ్తే అప్పుడు మన వానప్రస్థానికి సన్యాసాశ్రమాలకి అర్హులు అవుతారు, లేకపోతే కాదని చెప్తున్నారు. చాలామంది సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ సన్యాసులేం కాదండి, అదేం సరైన సన్యాసాశ్రమం ఏమీ కాదు. మనం బ్రహ్మచర్యం చూడండి, ఇప్పుడు ఏమన్నా అసలు బ్రహ్మచర్యం అది? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళ బ్రహ్మచర్యం అంటే, గురువుల దగ్గర అధ్యయనం చేస్తూ ఎంత స్ట్రిక్ట్ బ్రహ్మచర్యం అది కదా. ఇప్పుడు ఏముంది? అది గృహస్థాశ్రమం కూడా అంతే కదండి. మాస్టర్ గారు ఎలా ఆచరించారు, మాస్టర్ గారు అమ్మగారు గృహస్థాశ్రమాన్ని, మనం ఎట్లా ఉన్నాం? ఇవన్నీ చాలా అసలు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలన్నమాట. ఇది ఋషివాక్యం, నిత్య సత్యం అని చెప్పారు. ఇదంతా చదువుకున్నప్పుడు కొంచెం భయం వేయడం సహజం. అందుకే మాస్టర్ గారు ఇచ్చిన హింట్, మీరు ఎక్కడుంటే అక్కడ సత్సంగం చేయండి అని చెప్పారు. తద్వారా మనం సంస్కరింపబడతాం, మనము మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ 10 మందికి పంచుకోండి అంటారు కదా, మనతో పాటు 10 మంది అలా ఒక్కొక్కళ్ళు అట్లా సత్సంగం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎవరికి వాళ్ళం ఎక్కడుంటే అక్కడ సత్సంగం చేయండి, మాస్టర్ గారు చెప్పింది కదా. ఎంత క్లియర్గా చెప్పారు మాస్టర్ గారు. చక్కగా గ్రంథం ఇచ్చేశారు, సత్సంగం భజన గ్రంథం. ఇది ఫాలో అవ్వండి. ఇగో ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, చక్కగా చదువుకోండి. మేము కష్టపడి తల కిందలై ఇప్పుడు వేదాలు ఉపనిషత్తులు తిరగేయండి అనట్ల. తిరగేయగలిగితే మంచిదే, అవన్నీ తీసి మనం చదువుకోగలిగి అర్థం చేసుకోగలిగితే మంచిదే. కానీ మనకు అంత కెపాసిటీ లేదు కదా మన ఎవరికి. అందుకనే మాస్టర్ గారి గ్రంథాలు, ఆయన అన్నీ తెలిసిన వారు, సర్వజ్ఞులు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకులు అన్నీ ఆయన. అలాంటి వారు రచించిన గ్రంథాలు ఇవన్నీ, వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఇవే గ్రంథాలు. ఇవన్నిటినీ ఆయన అవపోసన బట్టి మనకి ఇచ్చేశారు.
హాయిగా బాబా చెప్పినట్టు ఎట్లా నడుచుకోండి చాలు. ఇందులో అన్నీ పొందుపరుస్తున్నాను. హాయిగా చదువుకోండి, 10 మందితో పంచుకోండి, వాటిని ఆచరించండి చాలు. మహాత్ములు ఎలా కోరుకున్నారో అట్లా తయారవుతారు మీరు అని చెప్పండి ఇచ్చారు మాస్టర్ గారు. అది మన డ్యూటీ ఏంటంటే హాయిగా పారాయణ చేసుకోవడం, సత్సంగం చేసుకోవడం, మహనీయులు సేవ చేసుకోవడం, ఇట్లా మాస్టర్ గారు చెప్పినట్టుగా మనం ఆచరించడం, దాన్ని తగ్గ ప్రయత్నాలు చేసుకోవడం, ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా చేద్దాం, ఇదంతా అదనమాట. ఇక్కడికి ఈ అధ్యాయం పూర్తయిందండి. ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి చదువుకుంటే మనం చూసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ అధ్యాయం సద్గురు వాక్యోపదేశం. బాబా చెప్పిన వాక్యాల్లో ఏంటి ఉపదేశం ఏముంది, ఆయన మాటల్లో ఏంటి ఉపదేశం అన్నది మనం చెప్పుకుందాం. రేపు స్టార్ట్ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.